ఆగో హిందూ ప్రస్తుత సమస్యలు సమాధానాలు అనేటువంటి అంశం పైన హిందూ సమాజం లోపల నిరంతరం పనిచేస్తూ అనేక విధాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలను ఎక్కడిదక్కడ క్షేత్రస్థాయి లోపల కృషి చేస్తూ జాతీయవాదులైనటువంటి మిత్రులందరినీ కూడా ఒకే వేదిక మీదకి గణేష్ సేన ఆధ్వర్యం లోపల పిలిచి ఈరోజు మేము చర్చించడం జరిగింది. బాలాపూర్ లోపల గత నెల 24వ తేదీన జాగో హిందూ ధర్మరక్షణ సభ తోటి ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈరోజు సమస్యలపైన చర్చించుకున్నాం. భవిష్యత్తు లోపల పక్కా ప్రణాళికతోటి యావత్ సమాజాన్ని యావత్ ఉద్యమకారులను కలిసి వచ్చేటువంటి ఉద్యమకారులందరినీ కూడా కలిసి తీసుకెళ్ళి కలిసికట్టుగా ఉద్యమాన్ని నిర్మిస్తాం. వాళ్ళ హిందూ సమాజం లోపల అనేక రూపాల లోపల జిహాద్ నడుస్తూ ఉంది. ఫుడ్ జిహాద్ మీద చర్చ జరిగింది మొన్నటి వరకు కూడా. ఇవాళ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఫుడ్ జిహాద్కు ఏదైతే కోవా బన్నుకు మద్దతు పలికినటువంటి మీడియాను, రాజకీయ నాయకులను, సెక్యులర్ పార్టీలను, సెక్యులర్ నాయకులను నేను అడుగుతూ ఉన్నా. పేదవాడు తినేటువంటి ఆహార పదార్థాలకు FSSAI రూల్స్ వర్తించొద్దని మీరు కోరుకుంటున్నారా? ఒక ముస్లిం పేదవాడు ఆహార పదార్థాలు అమ్మితే దానికి ఎటువంటి రూల్స్ వర్తించొద్దని మీరు కోరుకుంటున్నారా? ఒక ముస్లిం పేదవాడు ఎటువంటి ఆహార పదార్థాలు అమ్మినా చట్ట ప్రకారంగా దానికి ఉండాల్సినటువంటి అనుమతులు ఉండకూడదని మీరు కోరుకుంటున్నారా? తింటున్నటువంటి నిరుపేదలైనటువంటి గిరిజన, దళిత, బడుగు, బలహీనులైనటువంటి పేదల యొక్క, హిందువుల యొక్క ఆరోగ్యం మీకు పట్టదా? చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియా అడుగుతుంది, మరి స్టార్ హోటళ్లలో మీరు ఎందుకు మాట్లాడతలేరు? అరే, ఒక సంఘటన ఒక ఛానల్కు, ఒక యూట్యూబ్ ఛానల్ దృష్టికి వచ్చింది, ప్రశ్నించిండ్రు. నిన్ను స్టార్ హోటల్కి ఓడి పోవద్దంటున్నాడు. నీవు చాలా కాలంగా మాకంటే ఎక్కువ, ఈ యూట్యూబర్ల కంటే ఎక్కువ కూడా అనుభవం ఉన్నటువంటి జర్నలిజం కదా, మిమ్మల్ని ఎవరు ఈ యొక్క ప్రజల క్షేమం గురించి ఈ యొక్క వాస్తవాలు వెలుగుతీయొద్దని అంటున్నాడు. అంటే సమాజానికి అవసరమైనటువంటి విషయాలు మాట్లాడితే అటుపక్కన వలి అయితే మాట్లాడొద్దు. అదే వలి ప్లేస్ లోపల వరుణో ఉండుంటే ఉరిదీయాలే బహిరంగంగాని డిమాండ్ చేసేటోళ్ళు. ఈ రోజుకు మేము మతాన్ని ముడిపెట్టి మేము మాట్లాడతలేము. ఏది ఆహారానికి మతం ఉండదంటారు, వాస్తవమే కావచ్చు. వలి ఆహారం మతంతో ముడిపెట్టి మాట్లాడొద్దు అనే దాంట్లో మేము అర్థం ఉందనుకుందాం. మరి హలీం సర్టిఫికేట్ తోటి మతాన్ని ముడిపెట్టి అమ్ముతున్నటువంటి ఆహార పదార్థాల విషయంలో మీ స్టాండ్ ఏంది? ఇది అది వలి గురించి కల్తీ అమ్ముతున్నా మేము మతతత్వవాదులము. మతం ముడిపెట్టి హలాల్ సర్టిఫికేట్ పెట్టి మా మీద రుద్దుతుందని మేము మాట్లాడినా మేము మతతత్వవాదులం. మాట్లాడుతుంది ఎవరు మమ్మల్ని మతతత్వవాదులు అంటే సెక్యులరిస్టులు. ఈ సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బండారం బయట పెడతాం. ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన, పేదల ఆరోగ్యం, ఇప్పటికీ ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా పట్టించుకున్న పాపాన్ని ప్రభుత్వాలు బొత్తలేవు. తెలంగాణ లోపల 78% నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలు కావడానికి కారణం కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీ. తను కూడా పెట్టుకున్నదంతా కూడా ఒక బీమార్ వస్తే హాస్పిటల్ బిల్లు కట్టాలా, పిల్ల పెళ్ళికి సమకూర్చుకుందంతా ఒక్కరి ఇంట్లో ఒక ఆరోగ్యం ఖరాబ్ అయిపోతే ఆ పెళ్ళికి దాపెట్టుకున్నటువంటి డబ్బులని హాస్పిటల్కి కట్టాలా. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ప్రాథమికమైనటువంటి వసతులు లేవు. ఇవన్నీ పట్టించుకొని ప్రభుత్వాలు, మంత్రులు పోయి స్వయంగా కోవా బన్నులు తింటున్నారు. అక్కడ గ్లోజులు వేసుకోవాలి, అక్కడ మాస్క్ కట్టుకోవాలి, పేదోటి దగ్గర మాత్రం ప్రమాణాలు పాటించవద్దు. అనేక విషయాలు లవ్ జిహాద్ నడుస్తుంది. ఇదే తెలంగాణలో, ఇదే హైదరాబాద్లో 28,000 పైచిలకు హిందూ అమ్మాయిలు ఎక్కడ పోయిండ్రని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం సమాధానం చెప్పాలా. డిసెంబర్ 31 రోజు మీటింగ్ పెట్టి మేము అందాల పోటీలు బ్రహ్మాండంగా నిర్వహించినాము, మేము మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ను బ్రహ్మాండంగా నిర్వహించినామని ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ప్రభుత్వము ఇదే తెలంగాణ లోపల, హైదరాబాద్ లోపల మిస్సింగ్ గురైనటువంటి 28,000 హిందూ అమ్మాయిల ఆచూకీ ఎక్కడుందో చెప్పాలి. ఇది వల్ల మేము అడుగుతూ ఉన్నాం. కల్చరల్ జిహాద్ నడుస్తుంది, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. దాడి జరిగిన ప్రతిసారి పిచ్చోళ్ళు, అరే ఆ పిచ్చోళ్ళు ఎక్కడ తయారవుతున్నారు?
మీరు ప్రతిసారి దేవాలయం మీద దాడులు జరిగినప్పుడు పిచ్చోళ్ళ మీదకి ఎత్తేస్తున్నారు కదా, ఆ మత పిచ్చిగాళ్ళు ఇస్లామిక్ మతోన్మాద పిచ్చిని తలకెక్కించుకొని హిందూ దేవాలయాల మీద దాడులు జరుపుతున్నటువంటి ఆ మత పిచ్చోళ్ళను మొదటగా అరెస్టు చేయండి. లేకపోతే ఈ పిచ్చి ముదిరితే సమాజం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, పోలీసులు వైఫల్యమైంది, ప్రభుత్వం వైఫల్యమైందని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం హిందూ సమాజం చేతులకు తీసుకుంటే జరగబోయేటువంటి పరిణామాలకి ఈ ప్రభుత్వందే బాధ్యత వహించాల్సి వస్తుంది. అదేవిధంగా ల్యాండ్ జిహాద్ నడుస్తూ ఉంది, అనేక కల్చరల్ జిహాద్ నడుస్తూ ఉంది, అనేక రకాలైనటువంటి జిహాద్ ఈ రోజున సమాజం మీద జరుగుతూ ఉంది. అదే హిందువులను విడగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నారు, కులం పేరు మీదన విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఇది కూడా హిందూ సమాజాన్ని బలహీనపరిచేటువంటి కుట్ర. కాబట్టి ఇవన్నిటిని కూడా సమగ్రంగా మేము చర్చించినాం. ఇవేం కొత్త విషయాలు కాదు, కానీ కలిసి కూర్చొని కార్యాచరణ ప్రారంభం చేసి వీటి విషయం లోపల చర్చించాలని. కేరళ స్టోరీ వాస్తవాలు చెప్తే దాన్ని నిషేధించాలి. కేరళ స్టోరీ హిందూ మతోన్మాదులు తీస్తున్నటువంటి స్టోరీ, లేకపోతే కాశ్మీరీ ఫైల్స్ హిందూ మతోన్మాదులు తీస్తున్నటువంటి ఫైల్స్ కళ్ళ ముందర కనబడుతుంది కదా. మొన్న పహల్గామ్ లోపట నువ్వు హిందువా కాదా, నువ్వు కల్మా వస్తుందా రాదా అని అడిగి చంపినటువంటి మతోన్మాదులను మాట్లాడితే హిందువులం. ఇవాళ ఇక్కడ వాడు అక్బరుద్దీన్ ఓవైసీ అంటాడు 15 నిమిషాలు టైం కావాలని. ఏ మతోన్మాది వాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? మొన్నటికి మొన్న నిర్లజ్జగా నీ సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అదే రావు అయితే ఏంది, అరే రావు, అరే రెడ్డి, ఎవడైనా మా దగ్గరికే రావాలరా అని మాట్లాడుతున్నాడు. కల్మా చదివిన వాళ్ళ గురించే ఆయన పట్టించుకుంటాడట. ఆ మతోన్మాదం రక్కసి విషం జిమ్ముతుంది. దీన్ని పట్టించుకోకుండా కుహానా సెక్యులిజం అనేటువంటి మత్తులో ఇంకా సమాజం ఉంటే మూల్యం చెల్లించుకుంటుంది. కాబట్టి రేపు మీరు కేరళ స్టోరీని నిషేధించవచ్చు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల గురించి ఆటంకాలు సృష్టించాలనుకుంటుంది. మేము చెప్తున్నాము, గణేష్ సేన ఆధ్వర్యం లోపట భాగ్యనగరం లోపట లవ్ జిహాద్ బారిన పడినటువంటి అమ్మాయిలు పడినటువంటి కష్టాలు, వందలాది మంది అమ్మాయిలను ప్రత్యక్షంగా గల్లీ గల్లీ తిప్పి మీటింగులు పెట్టి లవ్ జిహాద్ ఎంత ఘోరమైనటువంటి ఒక రాక్షస క్రీడనో మేము చెప్పబోతున్నాము. ఇట్లా ప్రతి ఏరియా లోపల సమావేశాలు నిర్వహించుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము. మీడియాకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. ఈ రోజున ఏదైతే సమాజ హితం కోరి మేము మాట్లాడుతున్నటువంటి విషయాలు కానీ కొన్నిసార్లు నేను ఇప్పటికి కూడా ఏ రోజు నేను మీడియాను వ్యతిరేకించేటువంటి మీడియాకు కూడా చెప్తున్నా, రండి వాస్తవాలు తెలుసుకొని మీరు చూపెట్టండి, సమాజ హితాన్ని తెలుసుకొని మీరు మాట్లాడండి. అబ్దుల్ కలాం భావజాలానికి వ్యతిరేకం కాదు ఈ దేశం ఎప్పుడు కూడా. అఫ్జల్ గురు భావజాలానికి వ్యతిరేకము, యాకూబ్ మెమన్లకు వ్యతిరేకము. ఒకటే రోజున అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగినాయి రామేశ్వరం లోపట. అదే రోజున ముంబై లోపట యాకూబ్ మెమన్ ముంబై బాంబు పేలుళ్ల నిందితునికి ఉరిశిక్ష సుప్రీంకోర్టు వేసిన తర్వాత ఉరిశిక్ష పడ్డది. నేను అనుకుంటా 23 జూలై అని. మీ విజువల్స్ పెట్టండి. అబ్దుల్ కలాం అంత్యక్రియ లోపల ఏ నినాదాలు వినబడ్డాయి, యాకూబ్ మెమన్ అంత్యక్రియ లోపల ఏ నినాదాలు వినబడ్డాయి, ఏది మతోన్మాదము ఏది జాతీయవాదమో ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కూడా ఉంది. రాబోయే ఉద్యమంలో మీ అందరూ కూడా కలిసి రావాలని మీడియాను ఆహ్వానిస్తా ఉన్నాం.